హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను చక్కెర పొంగల్ చేస్తున్నానండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. దీంట్లోకి పావు కప్పు పెసరపప్పు వేసుకొని స్టవ్ని మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ పెసరపప్పుని మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పెసరపప్పుని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. నేను చక్కెర పొంగల్ని కుక్కర్లో చేసుకుంటున్నాను. ఈ విధంగా కుక్కర్ తీసుకొని అందులోకి ముప్పావు కప్పు రైస్ వేసుకున్నాను. ఫ్రై చేసుకున్న పావు కప్పు పెసరపప్పు కూడా వేసుకున్నానండి. ఇవి 2 సార్లు శుభ్రంగా కడిగి ఇందులోకి ఇప్పుడు వాటర్ వేసేసుకోవాలండి. మొత్తం కూడా మనము పప్పు రైస్ కలిపి 1 కప్పు తీసుకున్నాము. 1 కప్పుకి 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇందులోకి పావు టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకొని 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 4 విజిల్ల తర్వాత స్టీమ్ అంతా పోయాక మూత తీసుకున్నాను. మనకి రైసు పప్పు మొత్తం మెత్తగా ఉడికిపోయాయి. దీన్ని గరిటెతోటి మెత్తగా మెదిపినట్టుగా చేసుకోవాలండి రైస్ని. ఈ విధంగా చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు బెల్లం సిరప్ని రెడీ చేసుకుందామండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి కప్పున్నర బెల్లం వేసుకున్నాను. ఇందులోకి పావు కప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలండి. పాకమేమీ అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఈ విధంగా బెల్లంని కరిగించుకొని ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని మనం ఉడికించుకున్న రైస్లో వేసేసుకోవాలండి. ఈ విధంగా ఒక టీ వడకట్టుకునే స్ట్రైనర్ పెట్టుకొని బెల్లం సిరప్ మొత్తం కూడా ఈ విధంగా ఇందులో వేసేసుకోవాలి. ఈ బెల్లం సిరప్లో మనము ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు రైస్ని ఉడికించుకోవాలండి. ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇందులోనే నేను కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, మనకి చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది. ఇందులో వేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందామండి. ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకున్నాను. కట్ చేసుకున్న బాదాము, జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని మంచి రంగులోకి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఇవి వేగిపోయాయి. ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇవి రైస్లోకి వేసేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అంతే.